సమ్మెపై జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న కీలక ప్రకటన చేశారు. మార్చి 13న నోటీసులు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే రేపటి నుంచి సమ్మె ప్రారంభిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను పట్టించుకోవడం లేదని అన్నారు. కార్మిక సంఘాలపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదని పేర్కొన్నారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మే యత్నాలు చేస్తున్నారని, ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో కార్మికులకు ఇబ్బందులు పెంచుతున్నారని అన్నారు. మొత్తం ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రవాణా శాఖ మంత్రి మామూలు ఈ సమ్మె చేపిస్తున్నాడు. ఎందుకంటే రవాణా శాఖ మంత్రి గత సంవత్సరము హామీలు ఇచ్చిండు. మీరు 4 రోజుల తర్వాత ఏమన్నా గడువు ఇవ్వని చెప్పిండు. తర్వాత 6 నెలలు దాటింది, సంవత్సరం దాటింది. సేమ్ 2025లో మే 7వ తారీఖున ఏదైతే సమ్మెకు పోతామన్నప్పుడు ఇదే సెక్రటరీ దగ్గర ఎమ్మెల్యే కోనేరు సాంబశివరావు గారు, ఎమ్మెల్సీ కోదండరాం గారి సమక్షంలో ఏదైతే పెట్టిందో అప్పుడు ఇచ్చిన హామీలనే ఇప్పుడు మేము అదే డిమాండ్లు పెట్టినాం తప్ప వేరే కొత్త డిమాండ్లు పెట్టలేదు. ఇవాళ వాటిని అమలు చేస్తే మేము సమ్మెకు పోకుండా ఊకుంటున్నాం. ఇవాళ మా మంత్రి గారు చేయబట్టే మేము సమ్మెకు పోతున్నాం. మా వెనుక కార్మికులు తప్ప మా వెనక ఎవరు లేరండి. మా వెనుక తాలిబాన్లో, పాకిస్తాన్ ఉగ్రవాదులో, లేకపోతే ఇంకా ఎవరో మా దగ్గర లేరు. మా వెనుక ఉన్నది ఆర్టీసీ కార్మిక వర్గమే. కార్మికులు అవుట్సోర్సింగ్ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని జేఏసీ నేతలు తెలిపారు. తమ డిమాండ్లు న్యాయమైనవేనని వెంటనే ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈ సమ్మె సకల జనుల సమ్మెలా ఉధృతంగా కొనసాగుతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆస్తులని ఇవాళ కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. మీరందరూ చూసినట్టుంటే గత 2.5 సంవత్సరాలుగా కనీసం పిలిచి మాట్లాడిన పాపాన పోలేదు. మేము ఎన్నో సమ్మెలు చేసినా, ఎన్నో ఉద్యమాలు చేసినా కానీ ఈ ప్రభుత్వం పిలవలే. కానీ ఈ ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టో మీద నేను గవర్నమెంట్ని అడుగుతా ఉన్నా, మీ స్టాండ్ ఏంది? మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, ఆ తర్వాత దాన్ని ఇస్తా అన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత మేము అన్నీ ఇస్తా అని ప్రమాణం చేసిన తర్వాత మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ దాని మీద మీ స్టాండ్ చెప్పాలి. రెండోది, ఇవాళ ఆర్టీసీని అన్యాక్రాంతం చేసే పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఇవాళ ఆర్టీసీ మీద ఎవరు కూడా, కార్మికులంతా కూడా ఇవాళ చాలా ఇబ్బందుల్లో, నైరాశ్యంలో ఉన్నారు. ఆర్టీసీ ఆస్తులని